ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొణిదెల పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అల్లుడు సాయి ధరమ్ తేజ్ కాలినడకన ఆయన తిరుమల వెళ్ళారు. మొక్కు తీర్చుకునే ప్రయత్నం కూడా చేశారు. గతంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గనక గెలిస్తే తిరుమల వస్తానని సాయి ధరమ్ తేజ్ మొక్కుకున్నట్లుగా అక్కడ గెలిచినటువంటి నేపథ్యంలో మొక్కు తీర్చుకునేందుకే ఆయన కాలినడకన తిరుపతి వెళ్ళినట్లుగా వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హాయ్. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో గెలిస్తే ఆయన అల్లుడైనటువంటి సాయి ధరమ్ తేజ్ కాలినడకన తిరుపతి వెళ్ళినట్లుగా, అంటే వెళ్తానని మొక్కుకున్నట్లుగా, ఇప్పుడు అక్కడ జనసేనాని గెలవడంతో ఆ మొక్కు తీర్చుకునేందుకు సాయి ధరమ్ తేజ్ తిరుపతి వెళ్ళినట్లుగా ఈ విజువల్ మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సో సాయి ధరమ్ తేజ్ మనకు తెలుసు, పవన్ కళ్యాణ్కి ఎలాంటి వీరాభిమానులు డైహార్ట్ ఫ్యాన్స్ ఉంటారో మనకు తెలుసు. ఆ వీరాభిమానుల్లో సాయి ధరమ్ తేజ్ కూడా ఒకడు. ఓకే. సో అంటే కుటుంబ సభ్యుడు అని చెప్పేదానికంటే కూడా జనసేనాని పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అని చెప్పుకోవడం. సొంత మేనడు, పవన్ కళ్యాణ్కి సొంత మేనలుడు. సో అయినప్పటికీ కూడా అంటే మేనమామ మీద మనవాడికి ఎంత పిచ్చి ప్రేమ అంటే పిఠాపురం వెళ్ళి అక్కడ ప్రచారం చేయడంతో పాటు గెలిస్తే మామ గెలిస్తే కాలినడకన తిరుమలకు వస్తాను అని చెప్పి మొక్కుకున్నాడు. సో మిగతా డైహార్ట్ ఫ్యాన్స్ ఇలా మొక్కుకోవడం అనేది కామన్గా మనకు జరిగేది. కానీ తను మామూలు మనిషి కాదు, తను ఒక హీరో. సో తనకు కూడా తనకంటూ ఒక సొంత అభిమానులు కూడా ఉన్నారు. కొన్ని హిట్ సినిమాల్లో కూడా నటించాడు. సో అలాంటి అతను రీసెంట్గా చూసుకుంటే అతని కెరీర్లో విరూపాక్ష అనేది ఎంత పెద్ద హిట్టో మనకు తెలుసు. అతను యాక్సిడెంట్ గురైన తర్వాత ఇమీడియట్గా వచ్చినటువంటి సినిమా అది. సో అది పెద్ద హిట్ అవడమే కాకుండా వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ ఒక మేనమామ మేనల్లుడు కలిసి ఒక సినిమా చేశారు. సో అదంతా కూడా మనకు తెలుసు, బ్రో సినిమా గురించి. సో అందులో కూడా ఒక దేవుడు లాంటి ఒక క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ కనిపించారు మనకి. సో నిజం చెప్పాలంటే సాయి ధరమ్ తేజ్కి ఒక దేవుడే తన మావయ్య. సో అందు గురించే తిరుమలకు వస్తానని ఏదైతే తను మొక్కుకున్నాడో ఆ కోరిక నెరవేరింది. సో మీరు అన్నట్టు పిఠాపురం నుంచి భారీ మోర్ దాన్ 70,000 ఓట్స్ మెజారిటీతో గెలుపొందారు పవన్ కళ్యాణ్. దట్టు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తనకిష్టమైనటువంటి పంచాయతీరాజు, అలాగే పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్లాంటి పోర్ట్ఫోలియోలు తీసుకున్నారు. ఏ రకంగా చూసుకున్నా కానీ మెగా ఫ్యామిలీకి, ఆ కుటుంబానికి ఇది ఎంత ఒక పండగ, ఒక వాతావరణం తీసుకొచ్చింది. అంటే గెలవడమే ఒక పండగ అయితే ఆ తర్వాత ఆ ప్రమాణ స్వీకారం రోజు మనం చూసినటువంటి ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో స్టేజ్ మీద, సో అటు పవన్ కళ్యాణ్ ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఒకవైపు చిరంజీవిని పట్టుకొని ప్రధాని మోడీ చేసినటువంటి హంగామా, సో వాళ్ళిద్దరు నుంచి పట్టుకొని చేతులు పైకి ఎత్తడం, సో ఒక అంటే ఆ మొత్తం వేడుకకి అది ఒక హైలైట్గా నిలిచింది. సో అట్లాగే ఆ ఫ్యామిలీ అంతా కూడా, మెగా ఫ్యామిలీ అంతా కూడా ఆ వేడుకను చూశారు. సో అంతకుముందు గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా చిరంజీవి ఇంటికి వెళితే పవన్ కళ్యాణ్ అక్కడ ఆయనకి లభించినటువంటి రిసెప్షన్ ఎలా ఉందో కూడా మనం వీడియో రూపంలో చూసాం. సో ఇప్పుడు చూసుకుంటే ఇతను అంటే మామూలుగా అయితే తను కొంచెం సన్నగా కూడా ఉన్నాడు, మీకు తెలుసు, కొంచెం బొద్దుగానే ఉంటాడు. సో అలిపిరి మార్గంలో కాలినడకన అంత పైకి 7 కొండలు ఎక్కడం అంటే చిన్న విషయం కాదు. సో అట్లాంటిది మనవాడు దాన్ని ఓర్చుకుంటూ కాలినడకన వెళుతూ, పైగా ఏంటంటే తాను చాలా డౌన్ టు ఎర్త్. అసలు హీరో సాయి ధరమ్ తేజ్ అనే అతను హీరోనా అని మనకే అనిపిస్తుంది. సో అంత డౌన్ టు ఎర్త్ ఉంటాడు, అందరూ కలిసిపోతాడు, అసలు ఎలాంటి భేషజాలు ఉండవు. నేను ఒక స్టార్ని, నేను ఒక హీరోని అనే ఫీలింగ్ అసలుగా అనిపించదు, చూపించడు. సో మీకు అక్కడ చూస్తే కూడా అక్కడ జనం కూడా, అతను చూసిన జనం తన దగ్గరకు వచ్చి ఫోటోలు దిగాలని ఉత్సాహపడుతుంటే వాళ్ళందరూ విసుక్కోకుండా, సో వాళ్ళందరికీ ఫోటోలకి దిగటానికి, సెల్ఫీలు దిగటానికి సో తను కూడా సిద్ధమవుతూ ఉండటం ఇవన్నీ మనకు కనిపించదు. పిఠాపురంలో అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఘన విజయం సాధించడంతో ఆయన
చిరంజీవి గారి ఇంటికి వెళ్ళడం, చిరంజీవి గారి ఇంట్లో కేక్ కట్ చేస్తున్నటువంటి సందర్భంలో కూడా సాయి ధరమ్ తేజ్ ఎంతో ఆనందంతో ఆయన విజిల్స్ వేస్తూ మనకి కనిపించారు. ఆ విజిల్స్ వేస్తున్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ గారు వెనక్కి తిరిగి చూడడం, తను నవ్వడం. అవును, మళ్ళీ అతను ఎంత డై హార్డ్ ఫ్యాన్ అంటే ఇంకో ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ఆయన సోషల్ మీడియాలో అన్ఫాలో చేయటం. ఎందుకంటే అప్పుడు జరిగిన పరిణామాలు మనకు తెలుసు. సో ఎలక్షన్కి ముందు అంటే ప్రచారం చివరి రోజు అల్లు అర్జున్ తన స్నేహితుడైనటువంటి నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయటం, తనను గెలిపించమని అడగటం. సో నా ఫ్రెండ్ కాబట్టే వచ్చాను, నాకు పార్టీలతో సంబంధం లేదని చెప్పేసి అల్లు అర్జున్ అప్పుడు ప్రకటించడం. దీని మీద 2 రోజుల తర్వాత నాగబాబు తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా తను కూడా సో మాతో ఉంటూ పరాయి వాళ్ళతో ప్రచారం చేసేవాడు పరాయివాడే, మాతో ఉంటూ మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని ఏదైతే ఆయన ట్వీట్ చేశాడో అది ఎంత వైరల్ అయిందో తెలుసు. సో ఆ నేపథ్యంలో అంటే అందరికీ ప్రపంచం మొత్తానికి కూడా అల్లు అర్జున్ చేసిన చర్య ఏదైతే ఉందో సో ఆ టైంలో అది కరెక్ట్ టైం కాదు. అతని స్నేహం ఉంటే ఏదన్నా ఉంటే కూడా తను తర్వాత ఎప్పుడైనా చూపించుకోవచ్చు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో సో ప్రత్యర్థులుగా 2 జనసేన వైసీపీ ప్రత్యర్థులుగా పోటీల్లో ఉన్నప్పుడు తను కేవలం పవన్ కళ్యాణ్కి ట్వీట్ చేసి మద్దతుగా, ఇతనికి మాత్రం కేవలం ట్వీట్ సరిపోదని చెప్పి ప్రత్యక్షంగా కలిసి మద్దతు తెలపాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చి మద్దతు తెలుపుతున్నానని చెప్పి చెప్పటం. సో ఆ వివరణ ఇవ్వటం ఇదంతా కూడా మెగా ఫ్యాన్స్లో మెగా ఫ్యామిలీలో కూడా ఒక రకమైనటువంటి ఒక అలజడిని సృష్టించింది. ఇది కావాలనే అల్లు అర్జున్ చేస్తున్నాడు అంటే తన అస్తిత్వాన్ని తెలపడం కోసం, నేను మెగా ఫ్యామిలీ కాదు, నాది అల్లు ఆర్మీ అని తను డైరెక్ట్గానే అందరికీ ఫ్యాన్స్ ఉంటారు కానీ నాకు మాత్రం ఆర్మీ ఉంటారని అతను ఎప్పుడైతే ప్రకటించాడో సో తన సొంత అస్తిత్వం కోసం అతను ఇలాంటి పనులన్నీ చేస్తున్నాడు. అంటే నేను మెగా కాంపౌండ్ హీరోని కాదు, నాది అల్లు ఫ్యామిలీ, సో నాకంటూ ఒక ఆర్మీ ఉంది అని చెప్పడానికి అతను పదే ప్రయత్నం చేయటం మనకు కనిపిస్తుంది. అందరూ అంటే అది తప్పని మనం చెప్పట్లా, కానీ ఇదేమవుతుంది ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, ఎవరి వ్యక్తిత్వం, ఎవరి ఆలోచన విధానం. అవును, ప్రతి వాళ్ళు తమ అస్తిత్వం కోసం, సొంత అస్తిత్వం కోసం కృషి చేయాల్సిందే. సో అట్లా అల్లు అర్జున్ ఆ చేయటం అనేది ఏమవుతుందంటే అర్జున్ గారు ఇటు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఆయన విషెస్ చెప్పారు. దాంతో పాటుగా ఆయన ఆల్ ద బెస్ట్ అంటే ఎన్నికలకు ముందు కూడా ఆయన గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టుగా కూడా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కూడా పెట్టారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత కూడా అందుకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు, అభినందనలు తెలియజేశారు. బట్ ఏదేమైనా సో అతన్ని ఒక పరాయివాడిగానే ఇప్పుడు అయిపోయినట్టు మనకు కనిపిస్తోంది. ఇదంతా జరిగిన తర్వాత అతను ఏదైతే నంద్యాల వెళ్ళాడో అప్పటి నుంచి కూడా అతను ఒక పరాయివాడిగానే మెగా ఫ్యామిలీ చూస్తుందా అనే అభిప్రాయం కలుగుతూ ఉంది. ఇతను అన్ఫాలో చేయటం వాళ్ళిద్దరిని కూడా భార్యాభర్తల్ని అర్జున్ని స్నేహారెడ్డిని ఇద్దరిని కూడా అటు ఇన్స్టాలో ఇటు ట్విట్టర్లో అన్ఫాలో చేయటం కూడా అది కూడా ఆ న్యూస్ కూడా ఎంత వైరల్ అయిందో మనం చూసాం. సో ఇప్పుడు అలాంటి డైహార్డ్ ఫ్యాన్ అని చెప్పడం మనం అల్లు అర్జున్కి పవన్ కళ్యాణ్కి. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే కాలినడకన తిరుమల వస్తానని మొక్కున్నారా, లేదంటే తలనీలాలు కూడా ఇచ్చేటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయండి? మొక్క అంటే మరి ఏం తీర్చుకుంటాడో మనకి ఇంకా తెలియదు, తలనీలాలు ఇస్తున్నాడా లేదా అని చెప్పి. ఎందుకంటే తను ఒక సినిమాలు చేస్తున్నాడు ప్రజెంట్, తలనీలాలు ఇస్తే మళ్ళీ అది ఇబ్బంది అవుతుంది కదా, మళ్ళీ దానికోసం మళ్ళీ విగ్గులు పెట్టుకొని ఇవన్నీ చేయాల్సి వస్తుంది. బట్ అక్కడ తలనీలాలు ఇవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ తను మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే కాలినడకన మీ దర్శనం చేసుకుంటాను అని మొక్కుకున్నారు స్వామికి. సో అందులో భాగంగానే ఈరోజు కాలినడకన అలిపిరి మార్గంలో కాలినడకన తిరుమలకి చేరుకున్నారు. సో ఆయన దర్శనం చేసుకుంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.